బ్రేకింగ్ న్యూస్. శ్రీశైలం మహాక్షేత్రంలోని కళ్యాణకట్ట దగ్గర ఆన్లైన్ విధానంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిజిటల్ పేమెంట్ మాత్రమే ఉండడంతో సిగ్నల్స్ లేక ఫోన్లు పట్టుకొని పరిగెడుతున్నారు. ఒక్క స్లాట్కి 5 టికెట్లు ఇస్తుండడంతో ఒక్కరే వచ్చి 5 మంది టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. టికెట్ల విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటున్నారు భక్తులు. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 విధానాల పేమెంట్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దర్శనానికి లైన్లో నిలబడి ప్రసాదాలకు, తలనీలాలకు కూడా లైన్లో నిలబడాలంటే ఇబ్బందిగా ఉందంటున్నారు. భక్తులు సమర్పించే తల నీలాల వల్ల దేవస్థానంకు ఏటా 5 కోట్ల రాబడి వస్తున్నా టికెట్లు వసూలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. తిరుమల తరహాలో అభివృద్ధి అంటూ తలనీలాలకు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేయడం అంటే ఆన్లైన్ విధానాలు పెట్టి ఇబ్బంది పెట్టడం కాదంటూ భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూసుకోవడమే అభివృద్ధి అంటున్నారు. ఆన్లైన్ విధానం పెట్టినప్పుడు దాని తగ్గ ఏర్పాట్లు చేయాలని, దాంతోపాటు మాన్యువల్ గా కూడా టికెట్లు అందించాలని అంటున్నారు. చూపించుకునే కాడ కూడా ఎంతసేపు మేము ఆగాల, ఇంత వెయిటింగ్గా. ఒక పక్క నెట్ లేదు, క్యాష్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు, ఆన్లైన్ పేమెంట్ ఎందుకు పెట్టారు? సరే ఆన్లైన్ పేమెంట్ పెడితే నెట్వర్క్ స్లో ఎందుకుంది? స్పెషల్ నెట్వర్క్ వేయించుకొని వాడుకోవచ్చు కదా. గుండు చేసే కాడ, ప్రసాదాల కాడ, అన్నదానాల కాడ, ప్రతిదాని కాడ ఇలా ఇబ్బంది అయితే ఎలా? ఆలయ ట్రస్ట్ బోర్డు ఏం చేస్తుంది? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీరు కూడా అడగాలి. మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ఇక్కడ కోరుకునేది ఏంటి? క్యాష్ పేమెంట్ కూడా ఉండాలి. ఆన్లైన్ పేమెంట్ మేము కాదంటలేదు. క్యాష్ పేమెంట్ ఉండాలి, ఆన్లైన్ పేమెంట్ ఉండాలి. భక్తులందరూ ఏదో త్వరగా వెళ్ళాలి. ఫోన్ లేని వాళ్ళు ఉంటారు, ఫోన్ లేని నిరుపేదలు వస్తారు. శ్రీశైలం మల్లన్న అంటే ఆయన దగ్గరకు వచ్చేది నిరుపేదలే. నిరుపేదలకు ఫోన్లు ఉండవు. ఎలా ఫోన్లు లేని వాళ్ళు పేదకుండా గుండు చేయించుకుని వెనక్కి వెళ్తారా? ఒక ఆడ మనిషి వెంట్రుకలు ఇస్తే వెంట్రుకల ఆదాయం ఎంత వస్తుంది, స్వామివారికి ఎంత ఆదాయం వస్తుంది? మీకు ఇవన్నీ తెలిసి మీకు చదువుకున్న వాళ్ళు అయ్యి ఉండి ఆన్లైన్ పేమెంటే పెట్టి డబ్బులు పేమెంట్ ఎందుకు పెట్టచ్చు? పేదవాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు నాకు బిజీగా ఉంటాను, నా కాడికి వచ్చి ఒక పేద మనిషి వచ్చి, ఒక ఆడ మనిషి వచ్చి అయ్యా నాకు తీసుకో టికెట్, వాళ్ళు తీసుకోండి. ఆ టికెట్ కాడ మేమిద్దరం వచ్చుకోవాలా? ఇది కరెక్ట్ కాదండి. ఇక్కడ ముందు కోసం వచ్చాము, చాలా ఇబ్బందిగా ఉంది అసలు. ఇక్కడ చూడండి, మీరు కానీ చూడండి, ఎవరైతే భక్తులు ఉన్నారో చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే మంచు ఎక్కువ ఉంది, చలి ఎక్కువగా ఉంది, పెద్దలు ఉన్నారు, చాలా మంది వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఆన్లైన్ పేమెంట్ అనేది వెరీ గుడ్, కరెక్టే. కానీ ఇక్కడ ఏమంటే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అనేది చాలా ఇబ్బందికరం. ఏజ్డ్ పీపుల్ వాళ్ళ స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం తెలియకపోవచ్చు. 2 పెట్టాలి, క్యాష్ పెట్టాలి, ఆన్లైన్ పేమెంట్ పెట్టాలి. ఇది కొంచెం మన దేవస్థానం వాళ్ళు కన్సిడర్ చేసుకొని భక్తుల బాధల్ని అర్థం చేసుకొని కొంచెం ఈ 2 పేమెంట్స్ ఇద్దరు మాన్యువల్గా క్యాష్ తెచ్చినా సరే, డిజిటల్ అనేది పెట్టినా సరే, కొంచెం భక్తుల అసౌకర్యాన్ని గుర్తించి వాళ్ళు ఈ మా విన్నపాన్ని కొంచెం కన్సిడర్ చేస్తారని